ఫాస్టింగ్ టైంలో రకరకాలు ఉంటాయి కదండి. సో సమ్ ఆఫ్ దెమ్ డూ లైక్ కార్బోహైడ్రేట్ ఫాస్ట్, అంటే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటారు, జస్ట్ వెజిటబుల్స్ తింటాము, ఏమి కుక్డ్ ఫుడ్ తీసుకోము అని అలా తీసుకుంటారు. సో దెర్ ఈస్ అ రా డయట్ ఫాస్టింగ్ అంటారు. సో ఆ రా డయట్ ఫాస్టింగ్లో ఏమవుతుందంటే కుక్డ్ ఫుడ్ ఉండదు కాబట్టి యువర్ బాడీ హ్యాస్ టు వర్క్ డబుల్ టు ఆ ఫైబర్ అనేది మీకు మంచి డీటాక్సిఫికేషన్ ఇస్తుంది. అండ్ ఒకటే ఏంటంటే యూ హ్యావ్ టు చూ యువర్ ఫుడ్ వెల్, బాగా నవలించాలి ఈ రా ఫుడ్ డయట్ తీసుకునేటప్పుడు. సో ద ఫ్రూట్స్ దట్ ఆర్ గుడ్ ఫర్ యూ డ్యూరింగ్ ఫాస్టింగ్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ హై వాటర్ కంటెంట్, లైక్ పుచ్చకాయ లేదా ఈ బత్తాకాయలు లేదా గ్రేప్స్. ఇప్పుడు మీకు గ్రేప్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇలాంటి వాటరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మీకు హైడ్రేషన్ కూడా దొరుకుతుంది, ఆ స్వీట్నెస్, మీకు స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, అది కూడా మీకు సాటిస్ఫై అయిపోతుంది, అండ్ ఎనర్జీ కూడా దొరుకుతుంది. మధ్య మధ్యలో మీరు కొన్ని బబ్బస్కాయ ముక్కలు కానీ లేకపోతే జామకాయ కానీ అలాంటి వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటే త్రూ అవుట్ ద డే మీకు మంచి న్యూట్రియంట్స్ వచ్చేలాగా ఉంటుంది. అండ్ వాట్ ఐ యూజువలీ సజెస్ట్ ఇస్ ఈ ఫ్రూట్స్తో పాటు కొన్ని నట్స్ కూడా మీరు తీసుకోండి. సో దట్ ఆ ఫ్యాట్ ఫ్రమ్ ద నట్స్ కెన్ కీప్ యూ గోయింగ్, ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి, వీక్నెస్ అవ్వకుండా ఉంటుంది. సో బాదాం పప్పులు కానీ, వాల్నట్స్ కానీ, క్యాష్యూస్ కానీ, కొన్ని అలా గ్రౌండ్ నట్స్ అలా కొంచెం మిక్స్ చేసుకొని తీసుకుంటే మంచిది. కొంతమందికి స్ప్రౌట్స్ కూడా దే లైక్ ఇట్, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ రా స్ప్రౌట్స్ నాకు తీసుకోవడానికి అవ్వట్లేదని లైట్గా స్టీమ్ చేసుకొని మీరు స్ప్రౌట్స్ తింటే కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ డ్యూరింగ్ ఫాస్టింగ్. బట్ హైడ్రేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఫాస్టింగ్ అండి. మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉండాలి. కొంతమందికి నేను మజ్జిగ కూడా సజెస్ట్ చేస్తాను, బికాజ్ దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని మీరు మజ్జిగ కూడా తాగొచ్చు. కొంతమంది కంప్లీట్ నో సాల్ట్ ఫాస్టింగ్ కూడా చేస్తారు. అలాంటివి ఉన్నప్పుడు మీరు మజ్జిగ వితౌట్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు.